నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్రవంతి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, డబ్బులు అత్యవసరంగా ఒక్కొక్కసారి అనుకోని విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎవరికైనా కూడా. సో చాలా అవసరం అండి, ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో నాకు డబ్బు కావాలి, ఇంత అమౌంట్ లంసంలో కావాలి అనుకునే వాళ్ళకి ఏదన్నా ప్రత్యామ్నాయం ఉందా? అంటే అప్పు పుట్టట్లేదు, అప్పు చేయడానికి మనస్కరించట్లేదు, ఎలా తీరుస్తామో మాకు తెలియదు, కానీ ఏదో ఒక మాకు వే దొరకాలి అని అనుకుంటే ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అక్క? తప్పకుండా చెప్తాను పద్మిని. ఒక రిచువల్ ఉంది, మేనిఫెస్టేషన్ మనం ఎలా చేయాలి అనే దాని మీద మనం ఆలోచిస్తే గనక మనం ఎలా చేసుకోవాలి అంటే గనక ఇట్లాంటిది ఒక వైట్ పేపర్ తీసుకోండి. మీరు ఏం చేయాల్సి ఉంది అక్క? తెల్లటి పేపర్ తీసుకున్నాం మనం వైట్ పేపర్ తీసుకోవాలి. అయితే మేనిఫెస్ట్ చేసేటప్పుడు మీరు డబ్బుని కోరుకునేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఏముంది విశ్వంలో ఎంత మనము చీమంత కూడా కాదు అని మనం అనుకుంటాం, కానీ ఒక చీమైనా సరే దాని పని చేయడానికి మాత్రమే పుడుతుంది. కాబట్టి మనం కూడా ఒక పర్పస్ కోసం పుట్టాము, ఒకటేదో మనం అచీవ్ చేయడానికి పుట్టాం, లేదా మన కోసం మనమే పుట్టాం. ఈ జన్మలో ఎంత పాపం అయితే చేసామో క్రితం జన్మలో అదంతా కూడా క్లియర్ చేసుకొని అట్లీస్ట్ మోక్షం కోసం ప్రయత్నం చేయడానికన్నా పుట్టాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ చరాచర సృష్టిలో మనిషిగా మనం పుట్టాము అని అంటే కనుక మనం ఎంతో కొంత మంచి చేసాము అనేది ఖచ్చితంగా మనం గ్రహించాలి. ఒకటి అంటే ఏంటంటే మనని మనం ఎప్పుడు తీసి పారేసుకుంటూ ఉంటాం, మనకి ఏముందిలే, మనకంత సీన్ లేదులే, ఈ మాట బాగా వింటూ ఉంటాం. లేదు లేదు, నీకు సీన్ ఉంది, నువ్వు పోషించాల్సిన పాత్ర ఉంది, కాబట్టే నువ్వు మనిషిగా పుట్టావు. దాన్ని నువ్వు చక్కగా నిర్వర్తించడానికి ఈ బాధ అంతా ఏమి ఉండకుండా భగవంతుడిని బాధ తీసేనాయినా నేను ఎంతో కొంత పాత్ర పోషించడానికి నాకు కాస్త వెసులుబాటు ఇవ్వు, నాకు ఛాన్స్ ఇవ్వు అని చెప్పి మనం దండం పెట్టుకోవాలన్నమాట. అది దానికోసం మనం ఏం చేయాలి? అసలు చాలా అర్జెంట్ అండి మనీ అని చెప్పి నాకు చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు. ఏమండి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, మేము ఇవ్వాల్సిన వాళ్ళు ఆగట్లేదు, మాకు ఎట్లా అండి? అప్పన్నా పుడితే ఇందులో నుంచి ముందు బయటపడిపోతే తర్వాత మనం ఏమైనా చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. అలాగే మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలి అంటే కూడా ఇది తప్పకుండా ఏదైతే ఇప్పుడు నేను చేస్తున్నానో మీకు రావాల్సిన డబ్బుకైనా సరే ఈ రెమెడీ చేసుకోండి. మీకు ఏదైనా అప్పు పుట్టాలంటే కూడా చేసుకోండి. అయితే అప్పు తెచ్చిన డబ్బుతో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ హంగులకు పోకండి. ఇంట్లో పెళ్ళి ఉందండి, కనీసం మనం అదేంటి 1 గ్రామ్ గోల్డ్ అన్నా కొనుక్కోకపోతే ఎట్లా? అద్దు, ఏమొద్దు. మీ దగ్గర ఏది ఉందో మిమ్మల్ని ఎవరైతే ఆహ్వానిస్తారో అలా చూసి అలానే వెళ్ళండి, లేదు అంటే వెళ్ళడం మానేసేయండి. అంతే. అంతేగాని అప్పు పెట్టి అనవసరమైనవి మాత్రం కొనవద్దు. ఓకే అక్క, మరి ఏం చేయాలి? రెమెడీ ఏంటి? ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, మనకి కావాల్సిన వస్తువుల గురించి మనం చూసుకుందాం. రెమెడీ చేసుకోవడానికి ఒక వైట్ పేపర్ కావాలి మనకి, అలానే ఇట్లా ఒక 3 కాయిన్స్ కావాలి. 3 కాయిన్స్ కావాలి, అంటే సేమ్ డినామినేషన్ ఉండాలి. మీరు కనుక ఒకవేళ 5 రూపీస్ తీసుకుంటే 3 5 రూపీస్ ఉండాలి, 1 రూపీ తీసుకుంటే 3 1 రూపీ ఉండాలి, అలాగే 2 రూపీస్ అయితే 2 ఉండాలి, 10 రూపీస్ అయితే 3, ఏమైనా సరే సేమ్ డినామినేషన్ తో కాయిన్స్ ఉండాలి. ఎందుకు అలా? ఎందుకు వేరు వేరు ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు అంటే, నెంబర్ కాదు, ఏదైనా డబల్ ఉంటాయి, త్రిబుల్ ఉంటాయి కనుక మనం 222 555 అలాగే ఏదైనా కానీ రిపీటెడ్ నెంబర్స్ ఉంటాయి కనుక దాని పవర్ ఎక్కువ ఉంటుందని చెప్తాం కదా. 111 10 ఎలా తీసుకుంటారండి? 1010 అంటారేమో, మళ్ళీ అది 111 కింద వస్తుంది. సో అట్లా 111 322 అలాగే 555 అనేవి మనకి చాలా పవర్ఫుల్ నెంబర్స్ కాబట్టి, ఏంజల్ నెంబర్స్ కాబట్టి, ఆ ఏంజల్ కూడా మనకి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం 3 కాయిన్స్ తీసుకుంటున్నాం ఇక్కడ. అలాగే 3 ఏంటంటే మనం బాగా చక్కగా ఆదుకునేది గురువు కాబట్టి ఆ గురువుకి సంకేతంగా 3 కాయిన్స్ తీసుకుంటున్నాం అనమాట. ఏంజల్ నెంబర్ కి సంకేతంగా సేమ్ నెంబర్స్ తీసుకుంటున్నాం. ఓకేనా? డన్. క్లోజ్ లో చూద్దాం. మీకు ఇట్లాంటి వైట్ పేపర్ మామూలుగా మనకి ఎలా అంటే స్టిక్కర్స్ ఉంటాయి చూసావా, స్టిక్ చేసుకునేవి కూడా ప్యాడ్స్ వస్తుంటాయి కదా, అలాంటివైనా కూడా తీసుకోవచ్చు అనమాట. నేనైతే చిన్న లేదు కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను, కొంచెం కట్ చేసుకుని. అయితే ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ బ్లాక్ పెన్ తో చూపిస్తున్నాను, మీకు క్లియర్ గా కనిపించాలనే బ్లాక్ పెన్ తో చూపిస్తున్నాను, కానీ ఖచ్చితంగా మీరు మాత్రం బ్లూ పెన్ తోనే రాసుకోండి. ఇక్కడ మనం రాసుకునేది 520741. వావ్. 520741.
అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక వెనకాల కూడా 8, 5, 8 అని రాసుకోండి. ఇది అర్జెంట్ మనీని సూచిస్తుంది అన్నమాట. ఓకే, ఇలా రాసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే, మీ ఎడం చేతిలో మీరు ఒకవేళ గనక కుడి చేత్తో రాసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఉంటే గనక కుడి చేత్తో లెఫ్ట్ హ్యాండ్ మీద పెట్టుకోండి. ఎడం చేయి వాటం ఉన్న వాళ్ళు ఉంటే గనక కుడి చేతిలో పెట్టుకోండి. అంటే రిసీవింగ్ సిగ్నల్స్ మనకి ఎడం వైపు ఉంటాయి, కుడి చేత్తో రాస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఎడం చేతి మీద ఇట్లా పెట్టండి ఇది. ఓకేనా? పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఈ కాయిన్స్ ఉంటాయి కదా, ఈ కాయిన్స్ దీని మీద పెట్టండి. ఇప్పుడు మీకు కావాల్సింది మేనిఫెస్ట్ చేసుకోండి. మీకు ఎంత అమౌంట్ కావాలి, ఎవరు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చేసారు అని చెప్పి దండం పెట్టుకోండి. అలాగే ఎవరైనా కూడా డబ్బులు అట్టు పెట్టుకుని కూడా మన మీద కోపంతో ఇవ్వరు. ఒక్కొక్కసారి ఇద్దాంలే అన్నట్టుగా ఆలోచన ఉంటుంది అనమాట. అట్టు పెట్టుకొని కూడా ఇవ్వరు ఒక్కొక్కసారి. మన కర్మ కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి ఇవ్వాలనిపించదేమో అనిపిస్తుంది నాకు. మీరు ఏం చేస్తారు అంటే, వాళ్ళని ఫర్గివ్నెస్ టెక్నిక్ అని ఉంటుంది. ఫర్గివ్ చేయండి. నన్ను క్షమించు, నేను నిన్ను క్షమిస్తున్నాను, నన్ను ఇంకా బాధ పెట్టద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయి అని అనుకోండి. మీరు తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లో నా ఫర్గివ్నెస్ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అనేది నేను తర్వాత చెప్తాను మీకు. రిలీవ్ చేసేసాయి, నన్ను రిలీజ్ చేసాయి, నీ కోపం నుంచి నన్ను రిలీజ్ చేసాయి, నేను కూడా రిలీజ్ చేసేస్తున్నాను అని చెప్పి దండం పెట్టుకోండి. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలక్క? ఇట్లా పెట్టుకున్నారు కదా, మీరు అయితే కాయిన్స్ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే 2 నెంబర్ పైకి వచ్చేటట్టుగా పెట్టండి. ఓకేనా? అదే ఏ నంబర్ ఉంటే ఆ నంబర్, 1 తీసుకుంటే 1 నంబర్ పెట్టిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి మీ బీరువాల లాకర్ లో పెట్టండి. పెట్టేటప్పుడు మీకు ఎవరైతే మీకు డబ్బులు ఇచ్చేది ఉందో వాళ్ళు ఇచ్చిన డబ్బులు మీరు పెట్టుకుంటున్నట్టుగా, లేదు అంటే కనుక మీరు బ్యాంక్ లో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఊహించుకొని పెట్టుకోండి. వాళ్ళు క్యాష్ ఇవ్వరండి, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తాను అనుకుంటా, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు, మీరు ఆ నెంబర్ అది రిసీవ్డ్ అని మనకి వచ్చింది అనేది చూసుకోండి చక్కగా. ఇవాళే చూడండి, ఇవాళే పడింది అన్నట్టుగా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. తప్పకుండా వాళ్ళు రిటర్న్ చేస్తారు అమౌంట్ మీకు. అంతే. మరి ఈ పేపర్ ని తర్వాత ఏం చేయాల్సింది? మీకు ఎప్పుడైతే మీకు రిటర్న్ వచ్చేస్తుందో అమౌంట్ రిటర్న్ రాగానే ఏదైనా అన్నదానానికి ఖర్చు పెట్టండి. ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో మీకు చాలా హెల్ప్ చేశాయి కదా, అమౌంట్ రావడానికి అని చెప్పి హెల్ప్ చేశాయి కదా, ఇవి తీసుకెళ్ళి మీరు దేవుడి హుండీలో వేసేసండి. ఈ పేపర్ కూడా మీరు హుండీలో వేయచ్చు, గ్రాటిట్యూడ్ చూపించచ్చు భగవంతుడికి. నాయన మాకు వచ్చింది డబ్బులు అనుకున్నట్టుగా, మేము ఇలా రాసినందుకు మాకు యూనివర్స్ హెల్ప్ చేసింది అని చెప్పి తప్పకుండా మీరు హుండీలో వేయచ్చు. లేదు ఈ కాయిన్స్ హుండీలో వేసి మనం ఎప్పుడు యూనివర్స్కి ఎట్లా పంపిస్తాం, ఆ పేపర్ ని కాల్ చేసి యాషెస్ ని బూడిదని చక్కగా ఉప్పని ఊదేసి పంపించేస్తాం. మీరు అలా ఎందుకు అని అనుకుంటే గనక, మీరు హోమంలో వేసే ద్రవ్యాలన్నీ కూడా బూడిద రూపంలోనే కదా మిగులుంటాయి. అవునా కదా, వెళ్ళి స్వామి అలానే కదా తీసుకుంటారు కదా. అలానే ఇది కూడా యూనివర్స్ కి మీరు థ్యాంక్స్ అలానే పంపించారని చెప్పి కూడా మనం నమ్మాలన్నమాట. రైట్ అక్క. డెఫినెట్ గా అర్జెంట్ గా ఇంకా మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఆ డబ్బులు రావాలి, మా డబ్బులు మాకు రావాలి, లేకపోతే అసలు డబ్బులు రావాలి, చాలా పీకల మీద ఉంది పరిస్థితి అన్నప్పుడు డెఫినెట్ గా ఇది చేసుకుని ఇంక ఇది ఎప్పుడు చెయ్యాలి అనేది అంత అర్జెంట్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా చేయటమే. ఒక చిన్న టిప్ చెప్తాను నేను. ఎవరికైనా ఒక్కొక్కసారి నేను ఈ మధ్య చూస్తున్నా, మాకు 75 లక్షలు ఇవ్వాలండి, 1 కోటి రూపాయలు ఇవ్వాలండి, 1,20 లక్షలు ఇవ్వాలండి అని చెప్తూ ఉంటారు. అంత డబ్బు ఎలా ఇచ్చారు అని అడుగుతారు. ఎవరికన్నా ఫస్ట్ చెప్పగానే అలా ఎలా ఇచ్చారండి అని అడుగుతారు కదా. అప్పుడు మీరు ఏం చేస్తారు యూనివర్స్ కి అంటే గనక, అప్పుడు ఏదో చాలా ఇది ఇచ్చేస్తే అది వచ్చేస్తాయి అని ఇవ్వడం పొరపాటు చేశామని చెప్పి మమ్మల్ని క్షమించమని చెప్పి యూనివర్స్ని అడగండి. ఫస్ట్ భగవంతుడిని అడగండి, ఇంకెప్పుడు అలాంటి మిస్టేక్ జరగదు, మా డబ్బులు మాకు వచ్చేటట్టుగా చూడమని చెప్పి దండం పెట్టుకొని, కొంచెం చిన్న అమౌంట్ అనుకోండి, ఒక 2 లక్షలు 3 లక్షలు వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ అసలు రావడం అనేది అనేది స్టార్ట్ అవ్వాలి కదా, అవి ఇచ్చారు అని చెప్పి అనుకోండి. మీరు ఎప్పుడైనా కూడా మీకు చాలా పెద్ద అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా వచ్చి చిన్నగా మీకు ఇస్తున్నామండి అని చెప్పినప్పుడు తప్పకుండా తీసుకోండి. అయ్యో అది ఇవ్వడబోయి కొండ ఇవ్వాలి, తీసుకొచ్చి ఇంత ఇచ్చేయాలనుకుంటూ ఇస్తున్నారు, మంచి జరుగుతుంది అని తప్పకుండా వచ్చిన అమౌంట్ ని మాత్రం కాదనుకోకండి ఎప్పుడు కూడా. అది ఎంత చిన్న అమౌంట్ అయినా కానివ్వండి, రానివ్వాలి. ఎండ్ ఆఫ్ ది డే. రైట్ అండి, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.